సో, ఇంకా యానిమల్ సఫారీ కంప్లీట్ చేసేసుకున్నాక సెకండ్ హాఫ్ ఆఫ్ ద పార్క్ అంతా ఈ సఫారీ విలేజ్ ఉంది. అంటే ఇట్స్ లైక్ ఎ జూ అండి. బేసిక్‌గా చాలా డిఫరెంట్ యానిమల్స్ ఉన్నాయి. అండ్ ఇనీషియల్‌గా ఫస్ట్‌లోనే ఈ రెప్టైల్ సెక్షన్ ఉంది. మీలో ఎంతమందికి రెప్టైల్స్ చూస్తే అదేదో ఫీలింగ్ వస్తది. అంటే ఒళ్ళు జలదరిచ్చింది అంటారు కదా! అట్లా నాకిప్పటికి వీడియో చూసుకుంటున్నా కూడా నాకేదోలా ఉంది. అబ్బా! ఐ హేట్ దట్ ఏమంటారు? అది తలుచుకోవడానికి కూడా నాకు చాలా చిరాకు. యాహ్! సమ్‌హౌ అది కంప్లీట్ చేసేసి బయటకొచ్చాము. ఇక్కడ చాలా యానిమల్స్ ఉన్నాయండి. ఈ వీడియోలో నేనేదో స్నిప్పెట్స్ లాగా ఏవో పెట్టాను గానీ, ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. మనమేమో కోతులు ఇట్లా అంటా ఉంటాం కానీ, వాటిల్లో కూడా చాలా డిఫరెంట్ స్పీషీస్ అలా ఉంటాయి కదా! అండ్ పిల్లలు ప్రతీదీ చదువుకుంటా, చూసుకుంటా వెళ్ళున్నారు. అండ్ ఇక్కడ ఆవిడ లోపలికెళ్ళి ఫీడ్ చేస్తుంది కదా! సో, దే ఆర్ ట్రైనర్స్. కానీ మనం గూడా ఎళ్లి ఫీడ్ జేయొచ్చు. మనకి ఇంటరాక్టివ్ సెక్షన్స్ అని మనం బుక్ చేసుకోవాలనమాట. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ సెక్షన్స్ ఉంటాయి. సో, అప్పుడు లోపలికెళ్ళి వాటికి ఫీడ్ జేయడం అన్నీ మనతో చేపిస్తారు. అండ్ హియర్ ఈస్ ఆ టైగర్. ఎందుకంటున్నానంటే మన కాంటినెంట్స్‌లోనే ఉంటాయన్నమాట టైగర్స్. ఇక్కడ అమెరికన్ కాంటినెంట్స్‌లో ఉండవు. ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కాంటినెంట్స్‌లోనే మన టైగర్స్ ఉంటాయి. సో, అవన్నీ కూడా మన దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టినవే. అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై ట్రిప్ జిరాఫీ అండి. నేను ఏదైనా యానిమల్‌కి దగ్గరగా ఎళ్లి కొంచెం పెట్ చేశానంటే దిస్ ఈస్ ద వన్ అనమాట. ఇట్ ఫెల్ట్ రియల్లీ రియల్లీ క్యూట్. యాక్చువల్లీ దీని దగ్గరికెళ్ళక ముందే నా కొడుకు చెప్పాడు. జిరాఫీ టంగ్స్ అని పర్పుల్‌గా ఉంటాయి. దే ఆర్ వెరీ హంగ్రీ అని. నేను ఊరికే చెప్తున్నాడు అనుకున్నా. కానీ యాక్చువల్లీ ట్రూ. ఆ టంగ్స్ చూసారా పర్పుల్‌గా ఇంత పెద్దగా ఉంది. అండ్ తింటూనే ఉందండి పాపం. అయ్యో! దిష్టి తగిలేలా ఉంది. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై ట్రిప్. ఎందుకంటే నేను ఏ యానిమల్‌కి ఇంత దగ్గరగా ఎళ్లి ఫ్రీగా ఫీల్ అవ్వలేదు ఎప్పుడు. యాహ్! దిస్ ఈస్ వెరీ క్యూట్ ఆల్సో. సో, ఇక్కడ మా పాప అయితే దానికి కూడా చాలా భయపడింది. హౌఎవర్ కొంచెం మేనేజ్ చేసింది ఇట్లా ముట్టుకోవడానికి. సో, దట్స్ హౌ వి ఎండెడ్ అవర్ ట్రిప్ టు యానిమల్ సఫారీ. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే వెళ్ళకముందు ఇక్కడే క్విక్‌గా తినేసి వెళ్దామని లంచ్ చేసేస్తున్నాం. అండ్ ఈ పీకాక్స్ అయితే లిటరల్లీ మా చుట్టూ ఫ్రీగా తిరుగుతా ఉన్నాయి. అండ్ అవేవో సౌండ్స్ చేస్తాయి కదా! మీలో ఎంతమందికి